ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. జూన్ రాబోతుంది అంటే ఇది అడ్మిషన్ల కాలం. ఇంటర్మీడియట్ పూర్తయిన అనేక మంది విద్యార్థులు ఈ మధ్య న్యాయ విద్య వైపు చూస్తున్నారు. మరి ఈ న్యాయ విద్యలోకి ప్రవేశించేటువంటి విద్యార్థులకి కొన్ని వృత్తిపరమైనటువంటి మెలకువలని విద్యతో పాటు నేర్చుకోవాలని చాలా మంది న్యాయ కోవిదులతో పాటు మరి అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు కూడా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మరి ఈ తరుణంలో న్యాయ విద్యను పరిపూర్ణంగా అభ్యసించాలి అంటే, అలాగే ఆ విద్యానంతరం అంటే కోర్సు పూర్తయిన తర్వాత వాళ్ళు వృత్తిలో రాణించాలి అంటే వారు మరి విద్యా ప్రారంభం మొదటి రోజు నుంచి నిజం చెప్పాలంటే దానికన్నా ముందు నుంచి ఎలాంటి కసరత్తు చేయాలి. సో ఇందుకోసమే ధర్మపీఠము ఒక ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ప్రారంభించింది. ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ వివరాలు ఏంటి, ఆ సర్టిఫికెట్ కోర్సు చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, దీనికి అర్హులెవరు, ఇది ఎంతకాలం పడుతుంది, ఇది ఏ విధానంలో ఈ కోర్సు నడుస్తుంది అనేటువంటి అనేక విషయాల్ని మన ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కోర్సు డిజైనర్ అయినటువంటి అభిలాష్ గోపినాథన్ గారు, వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో మరి అధ్యాపకులుగా అంటే న్యాయ కోవిదులుగా కొనసాగుతున్నారు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అయినటువంటి మరి అధ్యాపకులు అభిలాష్ గోపినాథన్ గారితో మనం ముచ్చటిద్దాం. అభిలాష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ధర్మపీఠం తరపున మీరు ప్రారంభించబోయేటటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ యొక్క వివరాలు కాస్త తెలియజేస్తారా? ఓకే, సో మనం అనుకున్నటువంటి సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అంటే డిజైన్ చేసినటువంటి సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది లీగల్ లాంగ్వేజ్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్ మీద ఉంటుందన్నమాట. అంటే లా పరంగా మీరు ఒక ప్రొఫెషన్ ఎన్నుకుంటున్నప్పుడు దానిలో మీరు చాలా అవసరంగా యూజ్ చేయాల్సినటువంటి లీగల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీకు డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి గైడెన్స్ మనకి ఇస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇది డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రెండు విషయాలు. ఒకటి, లా పరంగా మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా లాంగ్వేజ్ చేతిలో లేకపోవడం వల్ల ప్రొఫెషనల్గా ఎదగలేకపోతున్నాము అనేది ఒక సత్యం, ఒక రియాలిటీ ఉందన్నమాట. అది రెండోది, రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో బాగా కోర్టు పరంగా ఉన్నటువంటి కోర్టులో నుంచి ఉన్నటువంటి వీడియోస్ కూడా బాగా ఫేమస్ అవుతా ఉంది. అంటే మీరు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు లైవ్ ప్రోగ్రామ్స్ లో వస్తున్నటువంటి ఈ రీల్స్ కానీ లేకపోతే మెసేజ్లు కానీ చూస్తున్నారు? ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఓకే, సో దానిలో కూడా జూనియర్స్ గా వస్తున్నటువంటి వాళ్ళకి కొంతమంది ఏమో సలహాలు ఇస్తున్నారు, కొంతమంది ఏమో జడ్జిలే సలహాలు ఇస్తున్నారు. అది అలా కాదమ్మా, ఇలా చేయాలి. కోల్కతా హైకోర్టు నుంచి అయితే కనుక ఒక ఆవిడ జడ్జి చాలా ఓపికతో గైడ్ చేసి అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అని గైడ్ చేసినటువంటి వీడియోస్ కూడా వస్తుంది. ఇంకా ఒక హైకోర్టు అని అనుకున్నాను నేను. జడ్జి అయితే కనుక ఆల్రెడీ ఓన్ గా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక లాయర్ని ఎవరి దగ్గరైనా వెళ్ళి జూనియర్ గా జాయిన్ అయ్యి డ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలి, ప్లీడింగ్ ఎట్లా చేయాలి, లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుని రండి, అలా కాకుండా నా ముందుకు వస్తే మీ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయిస్తాం అన్నట్టుగా, అంటే రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయిస్తాం అన్నట్టు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. సార్, ఒక ప్రొఫెషనల్ కోర్సుని బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోని అఫిలియేటెడ్ కాలేజీ కానీ లేకపోతే సంబంధిత యూనివర్సిటీ కానీ వారికి ఆ కోర్సు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. అది కోర్సు మొత్తం పూర్తి చేసి మళ్ళీ వారు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళు అడ్వకేట్ గా ఎన్రోల్ అవడం జరుగుతుంది. అవును, ఇట్లా ఎన్రోల్ అయి వచ్చినటువంటి వారిని కోర్టులు కూడా ఈ రోజున మీరు మళ్ళీ జూనియర్ గా రీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్ మీద అవగాహన పెంచుకొని రండి, ఒక సీనియర్ దగ్గర మీరు అనుభవజ్ఞులైన వారి దగ్గర నేర్చుకొని రండి అని చెప్తున్నారు. అంటే ఎక్కడ వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది, విద్యార్థులు దేన్ని అందుకోవటంలో విఫలమవుతున్నారు? సార్, ఇప్పుడు LLB ప్రోగ్రామ్ ఉంది. అది 3 years కానివ్వండి, 5 years కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ 3 years లో కానీ 5 years లో కానీ స్టూడెంట్స్ అయినా సరే, టు అన్ ఎక్స్టెంట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ అయినా సరే,
లేదా అది అందిస్తున్నటువంటి నేషనల్ యూనివర్సిటీస్ కానివ్వండి, అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఏదైనా సరే కాలేజెస్ ఏదైనా సరే వాళ్ళు ఎక్కువగా కంటెంట్ ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తారే కానీ ఈ స్కిల్ అనే దాన్ని అంతగా డెవలప్ చేయటం అనే దాని మీద వాళ్ళంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇది లా కాలేజే కాదండి, స్కూల్ నుంచి వస్తున్నటువంటి ఒక సమస్య అన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు లాంగ్వేజ్గా ఇంగ్లీష్ నేర్చుకొని వస్తూ ఉంటే కనుక వాళ్ళకి బాధ వచ్చేది కాదు. అక్కడ ఒక సబ్జెక్టుగా నేర్చుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎల్ఎల్బిలో వాళ్ళకి ఏముంది, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ 2 పేపర్లు ఉంటాయి ఇంగ్లీష్. అది పాస్ అయితే చాలు అనే కాన్సెప్టే తప్ప ఇది లైఫ్ లాంగ్ మాకు కావాల్సినటువంటి ఒక విషయం ఇది. నేను ఈ నేర్చుకున్నటువంటి లా ఏదైతే ఉందో తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రయోగం చేయాలి, ఏదైనా కోర్టులో నేను అప్లికేషన్ మోడ్లో తీసుకురావాలి అంటే కనుక నాకు స్పోకెన్ ఫార్మాట్లో లాంగ్వేజ్ రావాలి, లేదా డ్రాఫ్టింగ్ చేసి ఇచ్చేటప్పుడు మనకి రిటర్న్ ఫార్మాట్లో లాంగ్వేజ్కి రావాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి అంతగా రావట్లేదు. చాలా మంది ఏంటంటే నేర్చుకుంటారులే అని అనుకుంటాం కానీ 3 years 5 years ఈ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ చేసి మళ్ళీ 2 years ఎల్ఎల్ఎం చేసి తర్వాత వాళ్ళ సీనియర్ దగ్గర ప్రాక్టీస్ మొదలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళకున్న లాంగ్వేజ్ కేపబిలిటీస్ అనే బేస్ చేసుకునే వాళ్ళకి గ్రోత్ అక్కడ ఉండదు. సో వీళ్ళు ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు? సో వాళ్ళ గ్రోత్ అనేది స్ట్రక్ అయిపోవడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ లా పరంగా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ లేకపోవడం కాదు, లాంగ్వేజ్ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కేపబిలిటీసే ఎక్కువైపోతుంది. మంచి మాట చెప్పారు.